హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఇక నందిని కృష్ణని ఓదారుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నందిని వచ్చేసి కృష్ణ దగ్గర కూర్చొని, కృష్ణ బాధపడకు, ఆదర్శ్ అన్న మాటలకు బాధపడుతున్నావు కదా అని కృష్ణని అడుగుతూ ఉంటుంది. అవును నందిని, ఎలా బాధపడకుండా ఉంటాను? ఆదర్శ్ చూసావా ఎన్ని మాటలు అన్నాడో నన్ను. తనకి మంచి చేద్దామని, వాళ్ళిద్దరిని కలుపుదామనే కదా నేను అనుకున్నాను. కానీ దాన్ని కూడా అర్థం చేసుకోకుండా నన్ను ఎన్ని మాటలు అన్నాడో ఆదర్శ్ అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నందిని కూడా కృష్ణకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. వాడికి ఏదో నిజంగా ఒక సైకోలా మాట్లాడుతున్నాడు. వాడు ఎందుకు ఇలా మారిపోయి మాట్లాడుతుండో నాకు అర్థం కావటం లేదు కృష్ణ. నాకు చాలా బాధగా ఉంది. వాడిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు. ఆ అమ్మ వచ్చేసరికి నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ వచ్చాక ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది ఏదో ఒకటి అని నందిని ధైర్యం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నా బాధ అదే నందిని. ఇప్పుడు పెద్ద అత్తయ్య గారు వస్తే పెద్ద అత్తయ్య గారికి ఏమది సమాధానం చెప్పాలి? ముకుంద ఆదర్శల బాధ్యత పెద్ద అత్తయ్య గారు నా మీద పెట్టి వెళ్ళారు. ఇప్పుడు నేను సక్రమంగా చేయలేకపోయాను. ఇప్పుడు ఆమెకి నా మొహం ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కావటం లేదు నందిని అని నందినికి తన బాధ చెప్పుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నందిని అయితే నువ్వేం అలా అనుకో, మా అమ్మ నీ గురించి అంతా తెలుసు, అర్థం చేసుకుంటుంది. 100% నేను గ్యారంటీ ఇస్తాను. ఇంట్లో వాళ్ళందరం గ్యారంటీ ఇస్తాము. నువ్వు బాధపడకు, అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుంది. ఆదర్శ్ మారుతాడు, ఆదర్శ్ని మార్చిద్ది అమ్మ అని నందిని ధైర్యం చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమో నందిని, నాకైతే నమ్మకం లేదు. అత్తయ్య గారు కూడా ఆదర్శలా ఆదర్శిస్తే నేనేం చేయాలి అని కృష్ణ బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మధు అయితే దుప్పటి ముసుకేసుకొని ముకుంద దెయ్యం అయింది, ముకుంద దెయ్యం అయింది పరిగెడుతూ నందినికి డాష్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఒరే ఏంట్రా ఇది, ఇంట్లో మాకు దెయ్యం అని ఒకటే వణుకుతూ ఏంటి ఇది, నువ్వు ఎందుకు భయపడుతున్నావురా? అసలు దెయ్యం లేదు, ఏం లేదు. ఏదైనా ఉంటే మాకు కూడా కనిపిస్తుంది కదా, నీకు ఇక్కడికి ఎందుకు కనిపిస్తుంది అని కుటుంబ సభ్యులందరూ ధైర్యం చెప్తూ ఉంటాం. మీకేం తెలుసు, చూసిన నాకు తెలుసు ఆ బాధ. నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు ఆ విషయం, అంతేకాని విన్న మీకేం తెలిసిద్ది అని మధు చాలా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. చాలా బాధతో కూడిన భయంతో ఉంటాడు ఫ్రెండ్స్. మురారి కూడా తన మనసులో కూడా బాధ ఉంది, భయం ఉంది, కానీ అది పైకి చెప్పకుండా తను కూడా కవర్ చేసుకుంటూ మధుకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక రేవతి కూడా, ఒరే నీ పిచ్చి చేష్టలు ఆపరా బాబు, నిన్ను చూసి మాకు కూడా మైండ్ పోతుంది. అసలు దెయ్యం లేదు, ఏం లేదు. అయినా మురారి వెళ్ళి పడుకోమన్నాడు కదా, నువ్వెందుకు వచ్చావు అని రేవతి అడుగుతూ ఉంటుంది. నేను ఆ రూమ్లో నొక్కండి, నేను ఆ రూమ్లో పడుకోను. ఈలోపు ముకుంద దెయ్యం వచ్చి నా పీక నొక్కితే నేను హాల్లోనే పడుకుంటా. అరే వచ్చే దెయ్యం ఎక్కడన్నా వస్తుంది, హాల్లో ఉన్న మాత్రం రాదా ఏంటి? నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపోరా బాబు అంటే, ఇప్పుడు నాకు నిద్ర పట్టే పరిస్థితి లేదు అంటది. ఈలోపు మురారి వస్తాడు ఫ్రెండ్స్. మురారి బ్రో, నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ముకుంద దెయ్యం వచ్చి నన్ను ఏం చేస్తుందో ఏందో అని చాలా భయంగా ఉంది. నువ్వే నాకు ధైర్యం చెప్పండి. అంతా ఒకటే పరిష్కారం రా, నువ్వు వెళ్ళి 2 స్మాల్ వేసావంటే ఆటోమేటిక్గా నీకు అదే నిద్ర వస్తుంది రా అంటే, నేను ఎంత భయపడకపోతే నాకు ఇష్టమైన మందు బాటిల్ని కూడా వదిలేసి నేను లోపలికి వస్తానురా. అసలు ఆ పని నేను ఎప్పుడైనా చేస్తానా? నాకు ఇష్టమైన మందు బాటిల్ని కూడా బయటకు వదిలేసి నేను ఇంట్లోకి వచ్చి దాక్కున్నాను. అప్పుడు మీరే ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. దానికి నందిని అయితే చాలా బాగా నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మందు విషయాన్ని కూడా నువ్వు ఎంత సపోర్ట్ చేస్తున్నావురా? మందు తాగే విషయంలో నువ్వు ఎప్పుడు ముందే ఉంటావు కదా, అసలు మందు బాటిల్ వదిలేచ్చా అంటే మీరు అర్థం చేసుకోవాలని మధు తన బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే ఇప్పుడు బయటికి పోయి మందు బాటిల్ తెచ్చుకుని 2 స్మాల్ కాదు 4 స్మాల్ వేస్తే కానీ నాకు నిద్ర రాదు. నేను వెళ్ళి పడుకుంటాను. అప్పుడు ఏ దెయ్యం వస్తుందో చూస్తాను. అప్పుడు ఎవరు వచ్చినా నేను పట్టించుకోను, అది నన్ను పట్టించుకోదు అని మురారి సలహా మేరకు ఇక మధు అయితే బయటికి వెళ్ళి మందు బాటిల్ తెచ్చుకుందామని డిసైడ్ అవుతాడు ఫ్రెండ్స్. సరే బ్రో, నేను బయటికి వెళ్ళి మందు బాటిల్ తెచ్చుకుంటాను, నువ్వు కూడా నాతో పాటు కొంచెం తోడుకి వస్తావా అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ధైర్యం కాకరకాయ అది ఇది అని చెప్పావు కదరా, మళ్ళీ ఎందుకు నన్ను బయటికి తోడుకి రమ్మంటున్నావు? నువ్వే వెళ్ళి తెచ్చుకోపో, దానికి ఎవ్వరూ తోడు అవసరం లేదు అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నువ్వు కంగారు పడి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టకరా దయచేసి, ఇంట్లో అలాంటిది ఏమీ లేదు, నువ్వు వెళ్ళి హ్యాపీగా 4 పెగ్గలు వేసి నిద్రపో అని మురారి సలహా మేరకు మధు బయటికి వెళ్ళేసి అక్కడ మందు బాటిల్ని తెచ్చుకుని ముకుంద పని చూద్దామని బయటికి వెళ్తాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద ఉందేమోనని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. భయం వేసి విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్కి మధుకి భయం వేసి అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. దెయ్యం లేదు, ఏం లేదు, ముకుంద నన్నేం చేస్తుంది, నన్నేం
చెయ్యదు, నేను మందు కొట్టి హ్యాపీగా పడుకుంటాను, అప్పుడు నన్ను ఏమీ చేయలేదు మధు ముకుంద అని మధు అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఈ టోటల్ సీరియల్లో అయితే మొత్తం కామెడీ మధు గారే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఆ దెయ్యంతో భయమేస్తున్నట్టుగా చాలా బాగా యాక్ట్ చేశారు, నాకు మంచిగా అనిపించింది ఈ ఈ ఎపిసోడ్ మొత్తంలో అయితే. మన మధు గారి యాక్షన్ అయితే ఇంకా ఆయన అయితే ఇక భయపడుతున్నట్టుగా ముకుంద వస్తున్నట్టుగానే ఫీల్ అయిపోయి ఇక అట్లానే భయపడుతూ కంటిన్యూ చేస్తూ మందు బాటిల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఇక మురారి కృష్ణ కూడా బెడ్రూమ్లో కూర్చుని బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. బాధపడుతూ ఉంటే ఏసీపీ సార్ నన్ను బాధపడొద్దని చెప్పి మీరెందుకు సార్ ఇలా కూర్చుని ఆలోచిస్తున్నారు, మన గురించే కృష్ణ, మన లైఫ్ గురించే, మనం ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు, మన సంతోషంగా ఉందాం, మనం బతికేదో మనం బతుకుదాం అని మురారి కృష్ణకి చెప్తూ ఉంటాడు. అవునా, మనం ఎవరికి భయపడుతున్నాం సార్, మనం ఎవరికి భయపడతలేదు కదా, మనం రేపు కంపల్సరీ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాలి, నువ్వు దానికోసం ఏ చీర కట్టుకుంటున్నావు, నేను సెలెక్ట్ చేశాను దాని చీరని అని చెప్పేసి ఇంకా ఎక్కువ ప్రేమను చూపించడానికి ఇక్కడ మురారి ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ముకుంద చెప్పింది కదా, నువ్వు ఎంత ఎక్కువ ప్రేమ చూస్తే నీకు మీ కృష్ణ యొక్క ఆయుష్ అంత తగ్గుతుంది అని చెప్పిండు కదా, అందుకనేసి మురారి ఆ మాటని పట్టుకొని ఇక కృష్ణ మీద ఎక్కువ ప్రేమను చూపించడం స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. నీకు కావాల్సిన చిన్న నేనే సెలెక్ట్ చేసిన, మళ్ళీ రేపు మార్నింగ్ అడిగితే టైం ఉండదు కదా, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసావు అంటావు, అందుకే ఇప్పుడే నేను సెలెక్ట్ చేసాను, నువ్వు రేపు చీర కట్టుకొని రెడీ అవ్వు, రేపటికి ఇప్పుడే కట్టుకుని రెడీ అయ్యి పడుకోమంటారా ఏంటి, రేపు కట్టుకుందాం ఏసీపీ సార్, నిజంగా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఈరోజు, మీరు ఎందుకు ఇలా మారిపోయారు, భయపడొద్దు అని అంటున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు అని మురారిని క్వశ్చన్ వేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే తన మనసులో ఉన్న విషయాన్ని అయితే కృష్ణకి చెప్పాడు. ముకుంద ఇలా కనిపించిందని, దెయ్యం ఉందని, ఆత్మ ఉందని అవన్నీ ఏమీ చెప్పకుండా మురారి అయితే కృష్ణ మీద ఎక్కువ ప్రేమ చూపించడం స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. అలా అయితే ముకుంద ఏం చేసిందో చూద్దాం. నిజంగా ముకుంద కనిపించింది భ్రమే అయితే కనుక కృష్ణకి నాకు ఏం కాదు అని మురారి మనసులో అనుకుంటూ ఆ ధైర్యంతోనే నేను ఉన్నాను, అలాగే ఆ ధైర్యంతో రేపు హాస్పిటల్కి వెళ్తానికి కూడా రెడీ అవుతున్నాను అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే ఏసీపీ సార్ ఆర్డర్ వేశాక తప్పిద్దా ఇక వస్తాను ఫస్ట్ రానంటది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఏసీపీ సార్ రమ్మన్నట్టు తను కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ అయితే ఇక ముందు పెట్టుకొని మందు తాగుతూ బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంట్రా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందంటే సుమలత గారు అయితే ఇక ఆదర్శ్కి కొంచెం నచ్చజెప్పడానికి వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఆదర్శ్ వినే పరిస్థితులు, అరే ఎందుకురా ఇలా తాగుతున్నావు, ఇలా తాగి నీ ఆరోగ్యాన్ని ఎందుకురా చెడగొట్టుకుంటున్నావు, అక్కయ్య ఇంట్లో లేదు, ఇప్పుడు నువ్వు ఈ విధంగా ఉంటే అక్కయ్య వచ్చేసరికి నువ్వు ఈ పరిస్థితిలో కనిపిస్తే అక్కయ్య ఏమనుకుంటుంది, నీ ఆరోగ్యం ఏమైపోతుంది, కొంచెం నీ మనసు పెట్టి ఆలోచించడం, మనసు అనేది ఉంటే కదా, నాకు నా మనసుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చంపేశారు, నాకు మనసే లేదు, అందుకే ఇలా ఉన్నాను, కనీసం నేను వచ్చానని కూడా నీకు రెస్పెక్ట్ లేకుండా మందుని అలానే పెట్టుకొని తాగుతున్నావు, నీ బిహేవియర్ ఏంటిరా, నీ మనసులో ఏముంది, అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని సుమలత అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాం, కొంతమంది శక్తుల వల్ల నేను ఇట్లా తయారయ్యాను అన్న, నువ్వు కృష్ణని ఎందుకురా శత్రువులా చూస్తున్నావు, తను ఎప్పుడు ఒకరికి మంచి చేయాలి అని అనుకునేది, తను కష్టపడినా సరే ఎదుట వాళ్ళకి తను మంచి ఎక్కువ చేయాలని కోరుకున్నది, తనకు శోభనాన్ని కూడా ఆపుకుని మీ శోభనం జరగాలని ఎంత తాపత్రయపడిందో నువ్వు చూడలేదురా, మళ్ళీ కృష్ణని ఎందుకు నిందిస్తున్నావు, కృష్ణ ఎందుకు ఒక శత్రువులా చూస్తున్నావు, అదంతా నటన, మీకు అర్థం కావటం లేదు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. అది తెలిసిన రోజు మీరే ఎంత మోసపోయారనేది మీకే అర్థం కాదు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. నీ మొహం నీ కృష్ణ మంచితనాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వే పశ్చాత్తాపడతావురా, కృష్ణ నీ కోసం ఎన్ని చేసిందో, ముకుంద ఎన్ని కోసిందో నీకు అర్థం కావటం లేదా, అలాంటి ముకుందని నువ్వు అర్థం చేసుకున్నట్టు ముకుంద పెద్ద ఏదో మంచిది అన్నట్టు ముకుందని వెనకేసుకొస్తున్నావు, కృష్ణని నిందిస్తున్నావు, ఇది నీకు న్యాయమా అని సుమలత గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎన్ని చెప్పినా నువ్వు మారేటట్టు లేవు, నీ బిహేవియర్ని మార్చుకునేటట్టు లేవు, ఇక మా అక్క వచ్చిన తర్వాత అంతా చూసుకోండి, నీకు చెప్పడం కూడా వేస్ట్ అని నాకు అనిపిస్తుంది, కొంచెం కూడా నీకు రెస్పెక్ట్ లేదు, ఇంట్లో వాళ్ళని కొంచెం గౌరవిద్దామని లేదు, నీ బాధలో నువ్వు ఉన్నట్టు బాధ ఉంది, అందరికీ బాధ ఉంది, కానీ ఈ విధంగా బిహేవ్ చేస్తా నేను అనుకోలేదు అని సుమలత గారు. ఇక తాగింది చాలే కానీ నువ్వు మందు చేసి అక్కడ పెట్టేసి కిందికి వెళ్దాం పదా భోజనం చేయడానికి అని సుమలత, నేను రాను, రేవతి గారికి చెప్పేశాను, నువ్వు వెళ్ళు అని సుమలత చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మురారి మార్నింగ్ అయిపోతుంది. మురారి అయితే బెడ్ కాఫీతో మన కృష్ణని నిద్రలేపుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి
మురారి అంటే ఎక్కువ ప్రేమ చూపించడానికి ఇంకా యాంగ్జైటీ అవుతున్నా ముకుంద అన్న మాటలని తను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. సో అందుకోసమే ఇంకా కృష్ణ మీద ఎక్కువ ప్రేమ చూపించడం స్టార్ట్ చేసిండు ఫ్రెండ్స్. దాంట్లో బాగానే మార్నింగ్ కృష్ణని నిద్ర లేపేసి బెడ్ కాఫీ కూడా ఇస్తుంది. ఏసీపీ సార్ మీరా నాకా బెడ్ కాఫీయా, ఏంటి ఇంత ప్రేమ నా మీద అంటే, ప్రేమ ఉంది ఎప్పుడు నీ మీద ప్రేమ ఉండదు కానీ చూపించాల్సిన టైం వచ్చింది, చూడాల్సిన వాళ్ళు చూడాలి. ఎవరు చూడాలి అసలు ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని కృష్ణ ప్రశ్న చేసింది. అదేం లేదులే కృష్ణ, నేను చెప్పాక ఇక అన్నీ మనకి చెడ్డ రోజులు పోయినాయి, కొన్ని అన్నీ మంచి రోజులే, మనం ఇద్దరం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నేను చేయకూడదా ఏంటి, నేను నీ కాఫీ తేయకూడదా, అలా అని నేనేం అనలేదులే, జస్ట్ ఏంటి ఇంత హుషారుగా ఉన్నారు, ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనేది అర్థంగా ఆ ముకుంద అలా ఛాలెంజ్ చేసింది కదా, అందుకే నీ మీద ఎక్కువ ప్రేమ చూసాను. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, ఎక్కడి నుండి చూస్తున్నావో చూసుకో, నేను నీతో నువ్వన్న మాటలకి ఇంకా కృష్ణ మీద ఇంకా ఎక్కువ ప్రేమ చూస్తాను, ఇప్పుడు ఏం చేయగలుగుతావు చేసుకో అని మురారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణనైతే బెడ్ కాఫీ తొమ్మిదిలో ఇప్పుడు వద్దు ఏసీపీ సార్, నేను బ్రష్ చేసేసి అప్పుడు కాఫీ తాగుతాను అని కృష్ణ అంటుంటుంది. మరి సరే త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయ్యి నువ్వు కాఫీ తాగేసి రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాలి కదా అని కృష్ణని హడావుడి చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి అయితే ఇక కృష్ణ స్నానం చేసి బయటికి రాగానే మళ్ళీ ఇంకో కాఫీ కప్తో రెడీగా ఉంటాడు. ఏసీపీ సార్ ఏంటిది, ఇప్పుడే కదా కాఫీ తాగాను, మళ్ళీ కాఫీ ఎందుకు తీసుకొచ్చాను నాకు అంటే, నువ్వు స్నానం చేసి కొంచెం చల్లగా ఉంటుంది కదా, మళ్ళీ వేడిగా నీకు హెడ్ బాత్ చేసావు కదా, అందుకే కొంచెం వేడిగా ఉంటుందని మళ్ళీ కాఫీ తీసుకువచ్చాను అని అంటే, ఇప్పుడు నిన్ను తల తుడుచుకోవాలి, ఆ తర్వాతే కాఫీ, ఈ లోపు కాఫీ చల్లారిపోతుంది, నువ్వు ఎలా తాగుతావు చల్లారిపోయిన కాఫీని అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, నేను ఎలాగైనా తాగుతాను, మీరు తల తుడుస్తూ ఉంటే నేను ఎలా కాఫీ తాగుతానంటే, మీరేం తల తుడవద్దు, నేను కాఫీ తాగటం అయిపోయాక తల తుడుదురు అంటది. సరేలే, నేను నువ్వు కాఫీ తాగింది చాలే కానీ అక్కడ పెట్టేసేయి, ఇప్పుడు నేను నీ తల తుడుస్తాను అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక మన మురారి అయితే కృష్ణకి ప్రేమగా తలను తుడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద ఎక్కడ ఉన్నావో ఏ మూలం దాక్కున్నావో చూసుకో, బాగా నీకు కనిపిస్తుందా నేను కృష్ణ మీద ఎంత ప్రేమను చూస్తావో, నువ్వేం చేయగలుగుతావో నేను చూస్తాను, నేను అన్నిటికీ ధైర్యంగా ఉన్నాను, నేను దేనికి భయపడతలే అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మురారి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కృష్ణకి తనకి ఇష్టమైన పనులన్నీ చేయడానికి, కృష్ణని ప్రేమ చూపించినందుకు తను చాలా యాంగ్జైటీగా అన్ని పనులు కృష్ణ కోసం చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. కృష్ణకైతే అసలు మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు, ఏసీపీ సార్ ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అసలు అర్థం కావటం లేదు, మురారి మనసులో ఉన్నది ఏసీపీ సార్కి తెలియదు కదా, అందుకని అలా కృష్ణ అలా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. నువ్వు చెప్పింది చాలు, ఇంకా నేను నీకు మంచిగా తల తుడుస్తాను, నీ జుట్టంతా ఆరిపోయాక రెడీ అయిపోయి మనం బయటకు వెళ్దాం ఎంచక్క రెడీ అయ్యి అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అది మురారి అయితే తన మనసులో ఒక పక్కన భయం ఉన్నా సరే దాన్ని కవర్ చేసుకుంటూ ముకుంద ఏమైనా చేసిద్దేమో, దాన్ని ఎలా ఫేస్ చేయాలనే ప్లానింగ్స్ గురించి ఆలోచిస్తూ కృష్ణకి ఒక పక్క ప్రేమ చూపిస్తూ రెండు విధాలుగా డబల్ రోల్ నటిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. కృష్ణ అయితే కాఫీ తాగుతూ అసలు ఏమైంది మురారి సార్, ఏంటి మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతుంది కానీ మురారి ఏ విషయాన్ని అదేం లేదులే కృష్ణ, నేను ప్రేమ చూపించకూడదా ఏంటి, పదే పదే ఎందుకు ఆ విషయాన్ని అడుగుతున్నావు నన్ను, మనం ఇంకా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది, అందుకే ఇవన్నీ చేస్తున్నాను, నేను చేయకూడదా ఏంటి, ఎప్పుడు నువ్వేనా నాకు చేసేది, నేను కూడా నీకు చేయొచ్చు కదా, అందుకే నేను నీకు ఈ పనులన్నీ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి చిన్నగా తలని తుడుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణకి కావాల్సిన థింగ్స్ అన్నీ కృష్ణకి దగ్గరలో పెట్టేస్తాడు ఫ్రెండ్స్. కృష్ణ రెడీ అవటం అయిపోగానే ఇద్దరు కలిసి ఇంకా హాస్పిటల్ వెళ్తానికి రెడీ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇంటి సభ్యులందరూ వాళ్ళ పనుల్లో ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ అయితే చిన్నగా స్టెప్స్ దిగేసి వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు రేవతి ఆదర్శని చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటివి రోజు పొద్దున్నే వీడు కామ్గా దిగి వస్తున్నాడు, ఇప్పుడు ఎవరిని ఏమంటాడో అని చాలా భయంగా రేవతి చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఏంటి చిన్నమ్మ, నువ్వు కనీసం నా రూమ్కి వచ్చి ఎవరో ఒకళ్ళు కాఫీ ఇచ్చేవాళ్ళు, కనీసం ఎవరు నాకు కాఫీ ఇవ్వలేదు ఈరోజు అంటే నేనంటే భయపడుతున్నారు కదా, అందుకే కదా ఎవరు నాకు కాఫీ ఇవ్వలేదు వచ్చి అని ఆదర్శ్ అంటూ ఉంటా. అవునరా, నువ్వంటే భయపడుతున్నా, నువ్వు ఎవరిని ఏమంటావు, ఎప్పుడు ఏ మాట అంటావు అని భయపడుతున్నావురా, అందుకే నీ రూమ్కి ఎవరిని పంపించలేదు అని
రేవతి అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ అవును ఏం చేద్దాం, నా మనసులో ఉన్న బాధ ఎవరికీ కనిపించటం లేదు. నేను అనే మాటలు మాత్రమే కనిపిస్తున్నాయి మీకు. అందుకే నన్ను అలా అర్థం చేసుకున్నారు. అదే మా అమ్మ ఉంటే నన్ను ఇంకా బాగా అర్థం చేసుకునేది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ రేవతితో మాట్లాడుతూ ఇలా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తారు, ఇంకా అక్క వచ్చాక ఏదో ఒక పరిష్కారం చేద్దాము, దీనికి అక్క వచ్చినందుకు నువ్వు సహనంగా ఉండరా అని ఆదర్శ్కి చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఏమన్నా అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతావానని మౌనంగా ఉన్నానని రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేలే పిన్ని, నువ్వు నిజంగా నీ కొడుకు మీద చూపించిన ప్రేమ నా మీద ఎందుకు చూపిస్తాలని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నా మనసులో ఉన్న బాధ మీకు ఎవరికి అర్థం కావట్లేదు. నా భార్య చనిపోయింది, కనీసం ఆ విషయాన్ని మీరు గుర్తించటం లేదు, మీకు నచ్చింది చేసుకుంటూ పోతున్నారు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు నందిని మొదలుపెట్టావరా పొద్దున్నే, ఇంకేం పని లేదంటే ఏంటి మొదలుపెట్టేది నందిని, నీకు అర్థం కావట్లేదా నా బాధ, నీది బాధలా లేదురా, నీది ఒక టార్చర్లా ఉంది ఇంట్లో. మాకు పదే పదే ఒక విషయాన్ని ఎందుకు అట్లా చెప్తున్నావు, కృష్ణని ఎందుకు టార్చర్ పెడుతున్నాడంట. ఈలోపు మధు అయితే అందుకని నాకు జీవితం మీద ఆశలు లేవు, పెద్ద నాకు బతకాలన్న కోరిక కూడా లేదు, ఇంకొకసారి కృష్ణని మురారిని ఏమన్నా అన్నావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని మధు కూడా బెదిరిస్తాడు ఫ్రెండ్స్. ఏమైనా చంపేస్తావా ఏంటి నన్ను అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. మీరందరూ ఉన్నారు, ఆ ఆదర్శ జంట ఎక్కడున్నారు ఇంకా రాలేదు అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ మురారి స్టెప్స్ దిగి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వస్తున్నారా అయితే. ఈలోపు కృష్ణ అయితే మురారికి ఆదర్శ ఏమన్నా నువ్వేమనకు ప్లీజ్ సైలెంట్గా ఉండు అని చెప్పేసి తీసుకువస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు మురారి కృష్ణ కిందికి వచ్చి అమ్మ మేము బయటకు వెళ్ళేసి వస్తాం, ఎక్కడికో అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అంటే ఎవరి కొంపలను కొలచడానికి వెళ్తున్నారా, ఎవరి కాపురాలను తీయడానికి వెళ్తున్నారా అని అడుగుతున్నాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అన్న మాటలకి ఇంట్లో వాళ్ళందరికీ ఒళ్ళు మండుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ మాట్లాడే మాటలకి రెండు పీకుదామన్న కోపం వస్తుంది, కానీ మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. మళ్ళీ అక్కకి ఏం చెప్పాలో అర్థం కాక అందరూ సైలెంట్గా ఆదర్శ్ మాటలను భరిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మురారి కూడా ఆదర్శ్ని ఏమీ అనకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ మురారిని ఆపుతూ ఉంటుంది. ఎవరి కొంపలను పెంచడానికి వెళ్తున్నారు, ఎవరి పెళ్ళాం యొక్క ప్రాణాలు తీయడానికి వెళ్తున్నారు, ఇంకెంతమంది జంటలను విడదీయడానికి వెళ్తున్నారా, ఏం చేయడానికి వెళ్తున్నారు మీరు అని ఆదర్శ్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు కూడా నువ్వు ఇంకొకసారి కృష్ణ మురారిని నిందించావంటే నిన్నైతే ప్రాణాలతో ఉంచనురా, జాగ్రత్త అని ఆదర్శ్కి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అనే మాటలకి కృష్ణకైతే ప్రాణం పోయినంత పని అవుతుంది ఫ్రెండ్స్. మంచి చెడిపోయిన చెడే ఎదురవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నా భార్యను చంపి నన్ను ఒంటరిని చేశారు, మీకు ఆ శాపం తగలకుండా పోదు, మీకు కూడా అది తగులుతుంది. మీరు మాత్రం సంతోషంగా హ్యాపీగా షికార్లకి అటు ఇటు వెళ్తున్నారు, నేను మాత్రం ఒంటరిగా ఇంట్లో పడి ఏడవాలా అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఒరే ఆదర్శ్ ఏం మాట్లాడుతున్నా, నీకు మతిగానే పోయిందిరా, నీ నోటికి వచ్చినట్టు ఏదైతే అది మాట్లాడుకురా ఆదర్శ్ ప్లీజ్, దయచేసి నేను చెప్పింది విను అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా సరే ఆదర్శ్ తనకి నచ్చినట్టు తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. మధుకైతే విపరీతంగా కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఇదే మాటలను కొనసాగిస్తే కనుక నిన్ను వేరేగా ఉండు, నా చేతిలో నీకు దెబ్బలు ఉంటాయి అని మధు అయితే ఆదర్శ్ వాడిని. అవునా, తంటావా నన్ను, చంపేస్తావా, లేకపోతే చంపరా చూద్దాం ఏ విధంగా చంపుతావు, ఏం చేస్తానో తెలియదు బ్రో, నాకు మూడు ఎలా ఉంటే అలా చేసేస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, నాతో మాట్లాడేటప్పుడు చాలా బాగా మాట్లాడు, కృష్ణ మురారిని నిందించడం ఆపేసి దయచేసి నేనున్నప్పుడు ఆ పని చెయ్యకు అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే వెటకారు అబ్బా చా అన్నట్టుగా, ఇక మధుకి అంత సీన్ ఉందా నీకు, చూసుకుందాం రా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. మధు అయితే గట్టిగానే ఆదర్శను బెదిరిస్తాడు ఫ్రెండ్స్. అరే మధు, నేను పైనే ఉంటే నన్ను చంపాలి అని నీకు అనిపిస్తే కనుక పైకి వచ్చేరు, నేను చంపేస్తాను నిన్ను అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ ఆదర్శ్. ఈలోపు ముకుంద విషయం ఆలోచిస్తూ మురారి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ ముకుంద ఏం చేస్తుంది. ఈలోపు ఇక మురారి కృష్ణ అయితే అమ్మ మేము హాస్పిటల్ ఓపెనింగ్కి రమ్మన్నారు కదా, కృష్ణ చేత హాస్పిటల్ ఓపెనింగ్ చేయిస్తారంట, అక్కడికి వెళ్ళొస్తామని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సరేలే వెళ్ళరంట, ఇంట్లో ఉంటే మళ్ళీ ఇదే విషయాలు గుర్తొస్తూ ఉంటాయి మీకు, కనీసం అక్కడికన్నా వెళ్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది, బయటకు ఈ విషయాలన్నీ మర్చిపోతారు కదా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి కూడా సరే అని రేవతికి చెప్పేసి కృష్ణ మురారి ఇద్దరు బయటకి బయలుదేరుతారు ఫ్రెండ్స్. హాస్పిటల్ ఓపెనింగ్కి
బయలుదేరుతారు. ఎంత బయలుదేరినా సరే మురారి మనసులో ఏదో ఒక అలజడి మొదలవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా కృష్ణని ఎలా కాపాడాలి, ముకుంద ఏదో చేస్తాను అని నాతో చెప్పింది, ముకుంద ఏం ప్లాన్ చేస్తుంది ఏంటి అని మురారి చాలా భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అదే కదా కృష్ణని నిందించడమే పనిగా పెట్టుకున్నాడు, వీడికి పిచ్చెక్కినట్టుంది, పిచ్చి హాస్పిటల్లో చేర్పిస్తే పోయింది అని సుమలత కూడా అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినకుండా ఇక ఆదర్శ్ అయితే తన ధోరణిలో తనే మాట్లాడుతూ ఉంటాడు. తన మాటలు ఎవరు పట్టించుకోకండి, తన మాటల్ని వదిలేసేయండి అని సుమలత చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి కూడా అదే చెప్తుంది. ఇక మీరు మీ పనులు చూసుకోండి, నీ మాటలు ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోవడమే మానేశారా, నీకు నచ్చింది మాట్లాడుకో, నీకు నచ్చింది వాక్కో, కానీ ఇంట్లో ఉండి ఆ పనులన్నీ చేసుకో అని ఆదర్శ్కి చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. కనీసం పెద్దతే వచ్చేసరికి నీ కోపాన్ని అన్నిటినీ అదుపులో పెట్టుకుని ఇంట్లో ఉండి నీకు కావాల్సింది చేసుకో, అటు ఇటు వెళ్ళి మమ్మల్ని టెన్షన్ పెట్టకు అని అందరి కుటుంబ సభ్యులు గట్టిగా చెప్తారు ఫ్రెండ్స్. ఇక సరే అని ఆదర్శ్ అయితే పైకి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి బయటికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఎన్ని మాటలు అన్నా సరే కృష్ణ దిగమింగుకొని పెద్దత్తయ్య గారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని మౌనంగా అన్నిటినీ భరిస్తూ ఉన్నది ఫ్రెండ్స్. మంచి చేయబోయి కూడా చెడు ఎదురవుతుంది, నాకు ఇదేం కర్మ అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం రా, పరిస్థితులు అలా వచ్చాయి, మనం ఏమీ చేయలేము, అంతా దేవుడు ఆడిస్తున్న నాటకం, మన చేతిలో ఏం లేదు, ఆయన ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళిపోవాల్సిందే, ఇంకేం చేస్తాము అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి బయలుదేరి బైక్ దగ్గరకు వస్తారు ఫ్రెండ్స్. ఆదర్శ్ అన్ని మాటలు అన్న ఓర్పుగా ఉన్నారు, చాలా థ్యాంక్స్ ఏసీపీ సార్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం భరించాల్సిన అవసరం ఏమీ లేదు కృష్ణ, మనం సంతోషంగా ఉందాం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మనకి నచ్చినట్టు మనం ఉందాం, అప్పుడే కదా మనం జీవితాన్ని మనం హ్యాపీగా లీడ్ చేయగలం అని కృష్ణతో అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కృష్ణ నువ్వు ఆ మాటలన్నీ ఏమీ మనసులో పెట్టుకోకు, నువ్వు అన్నిటినీ మర్చిపో, అన్నిటినీ మర్చిపోయి నీ మనశ్శాంతిగా ఉండు, మన బతికేదో మనం బతుకుదాం అన్నట్లుగా మురారి కూడా మాట్లాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక అటు ఇటు చూస్తూ ఉంటాడు ముకుంద. మనం సంతోషంగా ఉంటే చొరవలేని వాళ్ళు ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎవరిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ముకుంద ఎక్కడి నుంచి అయినా తొంగి చూస్తుందేమోనని, ముకుంద కనిపిస్తుందేమోనేమోనని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ ముకుంద ఇక్కడ కనిపిది. సరే ఏసీపీ సార్ బైక్ స్టార్ట్ చేయండి వెళ్దామని అంటే సరే అని కృష్ణ బండి ఎక్కి కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఇక ఏసీపీ సార్ స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సరే అని ఓకే కృష్ణ స్టార్ట్ చేస్తానంట. ఇక మురారి కృష్ణ ఇద్దరు కలిసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. హాస్పిటల్కి వెళ్ళేసి హాస్పిటల్ ఓపెనింగ్ చేసేసి తిరిగి వద్దాం, వచ్చేటప్పుడు మా బాబాయిని కూడా కలిసి వద్దామని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే కృష్ణ నీ ఇష్టం, కావాలంటే లాంగ్ డ్రైవ్ కూడా వెళ్దాం కృష్ణ అని మురారి చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక మధు అయితే చాలా బాధపడుతున్నాడు, అసలు వీడికి 2 తగిలిస్తే కానీ మాట వినేయట్లేడు, ఆదర్శ్ తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు, కృష్ణ మురారిని ఇద్దరిని బాధ పెడుతున్నాడు, అసలు ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని కుటుంబ సభ్యులందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సార్ ఇప్పుడు ఆదర్శని మనం ఏమీ చేయలేము, అత్తయ్య వచ్చిందాక మనం ఎదురు చూడవలసిందే, మనం ఏమీ చేయలేము అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అత్తయ్య వెంటనే మనం పెద్దతే ఫోన్ చేసి చెప్తాము ఈ విషయాన్ని అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మధు అయితే అంటాడు ఇప్పుడు వద్దురా, అక్కడ అమెరికాలో అక్క ఒకటే ఒంటరిగా ఉంది, ఈ విషయాన్ని వింటే తను తట్టుకోలేదు, తను వచ్చాక ఉన్న పరిస్థితిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం, అప్పటి వరకు ఆదర్శని ఎలా మార్చాలి అనే దాని గురించి ఆలోచిద్దాం తప్ప వేరే దాని గురించి దేని గురించి ఆలోచిద్దు అని అందరూ అనుకుంటారు. అక్కకు కూడా ఈ విషయం తెలియాలి కదా అక్క, లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలియక ఇక్కడ అందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటూ ఉంటుంది. వెంటనే భవానీ అక్క కూడా ఈ విషయం చెప్పి ఆదర్శ్ ఇలా బిహేవ్ చేస్తాడని చెప్పి భవానీ అక్కని వెంటనే ఇంటికి పిలిపిద్దాం అని అంటూ ఉంటుంది. తన పని తనే వస్తుంది కదా, ఈలోపు అక్కని ఎందుకు కంగారు పట్టు, తను వెళ్ళి వచ్చాక మనం అన్ని విషయాలు క్లియర్గా అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అప్పుడు అక్క ఏదో ఒక పరిష్కారం చెప్తుంది అని రేవతి అంటుంది. నువ్వు దయచేసి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకురా మధు, వాడిని ఏమీ అనుకో, ఇప్పుడు ఏదన్నా అంటే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు మనం ఏం చేయలేము, నాకు వచ్చే కోపానికి వాడిని ఏం చేస్తాను నాకే తెలియదు చిన్నమ్మ అని మధు అయితే రెచ్చిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక కృష్ణ మురారి ఇద్దరు అయితే బైక్ మీద జర్నీ చేస్తూ
ఉంటారు ఫ్రెండ్స్. చేస్తూ ఉండగా మధ్యలో కొంచెం దూరం వెళ్ళేసరికి కృష్ణ చీర పొరపాటున మురారి యొక్క బైక్ చక్రంలో పడిపోతుంది ఫ్రెండ్స్. దానికి ఇంకా చుట్టుకుని చీర చుట్టుకుని వల్ల ఇక కృష్ణ మురారి ఇద్దరు బండి నుంచి కింద పడిపోతారు ఫ్రెండ్స్. కృష్ణ పడే దగ్గరే పక్కనే రాయి ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మిస్. కృష్ణకి కొంచెం ఉంటే దెబ్బ తగిలేది బాగానే. కృష్ణకి కొంచెం జస్ట్లో మిస్ అయింది. ఇక మురారికి కూడా దెబ్బ బాగానే తగిలింది, మెడకి తగులుతుంది ఫ్రెండ్స్. బాగా ఇద్దరికి గాయాలు అవుతాయి. అంటే లైట్గా, అంత గాయాలు ఏమీ అవ్వవు కానీ కొంచెం గాయాలు అవుతాయి ఫ్రెండ్స్. ఇవంతా ముకుంద వల్లే జరిగింది. ముకుంద ఎక్కడి నుంచో చూస్తుంది అనుకుని ఇక మురారి మనసులో నెగిటివ్ని థింక్ చేసుకుంటూ చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ ఏమైనా దెబ్బలు తగిలినాయా అని చూస్తూ ఉండగా నాకేం దెబ్బలు తగలలేదులే కానీ చీర చుట్టుకుపోయింది సార్, అది తీయండి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే నేను తీస్తాను అని మురారి అయితే చీరని తీస్తూ చీర వల్ల పడిపోయాము అనుకుని ఇక దాని వంక చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చూస్తుండి చుట్టుపక్కల చూడగా ముకుంద అయితే బైక్లో ఓపెన్ టాప్ కారులో వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇదంతా ముకుందే చేసింది అనేట్లుగా ముకుంద అక్కడ తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. 2 సార్లు ముకుంద కనిపిస్తుంది. దాన్ని చూసి మురారి అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇది భ్రమ నిజమా అసలు ఏం అర్థం కావటం లేదు నాకు, ఎందుకింత కన్ఫ్యూజ్ వస్తుంది. భ్రమతో చేశానా లేకపోతే ముకుంద కావాలని చేసింది, జస్ట్ చీర చుట్టుకోవడం వల్లే కదా మేము కింద పడిపోయాము, కానీ దానికి సంబంధం లేదు కదండి. మనం జస్ట్ ఈ చీర బండిలో పడిపోవటం వల్ల కదా కింద పడిపోయాము అని మురారి అనుకుంటూ ఉంటాడు. అది ముకుంద వల్ల ఏం జరగలేదు, ముకుంద ప్లాన్ చేయడం వల్ల ఏం జరగలేదు అని మురారి సమర్థించుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. జస్ట్ చీర బైక్లో పడిపోవడం వల్ల కింద పడిపోయామని కొంచెం లైట్గా గాయాలైతే కృష్ణ అయితే బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే ముకుందని చూసి మురారి అయితే ఆశ్చర్యపోతాడు. ముకుంద ఈ సమయంలో ఇక్కడికి ఎలా వచ్చింది, ఇది నా భ్రమ ఏంటి అని అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు అయితే ఇక మురారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ తీసుకువెళ్ళి